దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమ అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము పరమగీతము 3వ అధ్యాయము 1 వాక్యము. పరమగీతము గ్రంథము 3వ అధ్యాయము 1 వాక్యము. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదికితిని, వెదికినను అతడు కనబడకయుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాణప్రియురాలు ప్రాణప్రియుణ్ణి వెతుకుతా ఉంది. వెతికింది కానీ దొరకలేదు. ఆయన తన ప్రియురాలి విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియురాలు సుందరవతి, నా ప్రియురాలు, నా పావురము ఒక్కటి, ఆమె నా యొక్క ప్రియురాలు ఒక్కతే, నా పావురము నిష్కలంకురాలు. ఆ స్వరము, ప్రియురాలి స్వరము మధురము, ఆ ప్రియురాలి ముఖము మనోహరము. ఇలాగా ప్రియురాలి గురించి ప్రియుడు ఎంతగానో వర్ణిస్తూ ఉన్నాడు. బండ సందుల్లో బ్రతికే ప్రియురాలు అంటే సంఘము, ప్రియురాలు అంటే వధువు, సంఘము, వధువు, పెళ్లి కుమార్తె ప్రియుణ్ణి వెతుకుతా ఉంది, ప్రాణప్రియుణ్ణి వెతుకుతా ఉంది. రాత్రివేళ వెతుకుతా ఉంది కానీ ఆయన దొరకలేదు. నిజంగా దేవుణ్ణి వెతికే వాళ్లకు దేవుడు దొరుకుతాడంట. వెదకుడి మీకు దొరుకును. ఆయనను వెతికే కాలంలో ఆయనను వెతికితే దొరుకుతాడు. నీ ఇష్టం వచ్చిన కాలంలో నువ్వు వెతికితే దొరకడు. ఆయన సమీపంలో ఉండగానే మీరు వెతుకుడి. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, 55వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయనను వేకువనే వెతుకుడి, ఆయనను వెతుకు కాలంలో వెతుకుడి, దొరుకు కాలంలో వెతుకుడి. యెషయా 55:6 వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. ఆయనను వెదకాలి కానీ ఆయనను వెతికితే దొరికే కాలం ఒకటి ఉందంట. ఆ కాలంలోనే ఆయనను వెదకాలంట. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికితే ఆయన దొరికే దేవుడు కాదు. వాక్యము వినుచుండగానే వాక్యము దొరుకు కాలంలోనే వాక్యం తీసుకోవాలా. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలా. ప్రియురాలు మరి వెతుకుతా ఉంది, రాత్రివేళ వెతుకుతా ఉంది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఆమె పండుకొని వెతుకుతుందంట. రాత్రివేళ పరుండి ఉండి వెతుకుతుందంట. పరుండి వెతుకుతే దొరుకుతాడా? చాలామంది పరుండి ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. ఏమైపోతుంది, ఏం కాదు, దేవునికి తెలుసులే, మనసు కావాలి ఆయనకు, మనమే మోకాళ్ళేసే ప్రార్థన చేసేనే వింటాడా అని రాగాలు తీసేటోళ్ళు ఉన్నారు. మరి పరుండి వెతుకుతుంది ప్రియురాలు. నువ్వు సంఘంలో ఉన్న బిడ్డవి, విశ్వాసివి, ఆయనను వెదికేటువంటిది రీతి, ఆయనను వెదికేటువంటి కాలమును కనిపెట్టుకొని ఉండాలి. మోకాళ్ళ మీద పడి ఆయనను వెదకాలి. ఆయన సన్నిధిని గ్రహించుకొని ఆయనను వెదకాలి. దేవుని బిడ్డలారా, పరుండి వెతుకుతే దొరికేవాడు కాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వెతికితే దొరకడు ఆయన. దేవుని బిడ్డలారా, పరుండి ప్రార్థించేవాళ్ళు, పరుండి వాక్యం ధ్యానించేవాళ్ళు, పరుండి పండుకొని నువ్వు దేవుణ్ణి వెతికితే దొరకడు. నువ్వు ఆయన వాక్యమును అనుసరిస్తూ, వాక్యమునకు లోబడుతూ, వాక్యము దొరికిన కాలంలోనే నువ్వు వాక్యమును జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఆ వాక్యము వెంట నువ్వు నడిస్తే ఆయన నీకు దొరుకుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యము, వాక్యం చదివేటప్పుడు నిర్లక్ష్యం, ప్రార్థించేటప్పుడు నిర్లక్ష్యం, వాక్యము బోధిస్తున్నప్పుడు సేవకుని యొక్క ఆత్మ వెంట నరచరన్నమాట. సేవకుడు బోధిస్తుంటే కామెంట్ చేసుకుంటా, సేవకుడు బోధిస్తుంటే ఆయన యొక్క
డ్రెస్సుల గురించి ఆ వాటి గురించి వీటి గురించి అవి చూస్తూ ఉంటారు, వాక్యం వినరు. వాక్యం విత్తేటప్పుడు వాక్యమును లోపలికి గుండె లోతుల్లోకి పోయేటట్టుగా ఏకాగ్రత పెట్టరు. బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి వెదకి, యవ్వన ప్రాయంలో దేవుని చేత వాడబడితే, సాధకంగా ఉంటే ఎంత ఆశీర్వాదం. ఆ యవ్వన ప్రాయం పోయిన తర్వాత వృద్ధాప్యము వచ్చి ఆ రిటైర్మెంట్ అయినాక అప్పుడు పని ప్రారంభిస్తే నీలో బలం బాయ, జ్ఞానం బాయ, చురుకుదనం బాయ, అలసత్వం వచ్చా, రోగాలు వచ్చా. నువ్వు ఇప్పుడు ఏం దేవుని పని చేస్తావు? దేవుణ్ణి వెతుకుతావు నువ్వు. కొంతమంది జీవితాల్లో యవ్వన ప్రాయంలో నిర్లక్ష్యంగా అనేక రకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కు లోబడి లొంగిపోయి యాక్సిడెంట్లు అయ్యి మంచాల మీద పడినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మంచిగా ఉన్నప్పుడు మందిరాలకు వచ్చి ప్రార్థనలకు చేసుకోరు. మంచాల పడినప్పుడు పాస్టర్లతో రప్పించుకొని ప్రార్థనలు చేసుకుంటారు. బాగున్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకోరు. బాగాలేనప్పుడు రమ్మని చెప్పినప్పుడు రాలేకపోతున్నారు. సమయం ఉండంగానే ప్రభు సన్నిధికి కూడా వచ్చే అవకాశం పోగొట్టుకోకూడదు. సమయం ఉండగానే వచ్చే అవకాశం వచ్చి ప్రభు పని, పరిచర్య, ప్రార్థన, వాక్యం అనేక రీతులుగా దేవుని పనిలో పాత్రలుగా వాడబడేటువంటి రీతిలో ఉండాలి తప్ప నిర్లక్ష్య స్వభావంతో దేవుని పని, నిర్లక్ష్య స్వభావంతో దేవుణ్ణి వెతకితే దేవుని యొక్క సన్నిధి దొరకదు. దేవుడు దొరకడు నీకు. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క తేజస్సు, ఆయన ముఖ తేజస్సును నువ్వు చూడాలి. ఆయన మహిమా రూపాన్ని నువ్వు చూడాలి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడితే దాన్ని నువ్వు ఆ యొక్క సాక్ష్యాన్ని పొందుకోవాలి. దేవుడు నీతో ఉన్నటువంటి ఆ స్పర్శను నువ్వు పొందుకోవాలి. సాక్ష్యంగా నువ్వు చెప్పుకోవాలి. పరుండి వెతికే ప్రియురాలిగా ఉండొద్దు. ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ వెతికే ప్రియురాలిగా ఉండు. ప్రతి సమయమును సమయమందును ఆయన గురించి చెప్పేటువంటి ప్రియురాలుగా ఉండు. నోరు తెరిస్తే ఆయన గొప్పతనం చెప్పే బిడ్డగా ఉండు. నోరు తెరిస్తే ఆయన చేసినటువంటి నీ జీవితంలో గొప్ప కార్యాలు పంచుకో. నీ గొప్పతనాలు అవొద్దు. దేవుడు గొప్పవాడు. దేవుడు చేసిన కార్యాలు గొప్పగా నువ్వు ప్రకటించేటువంటి బిడ్డగా ఉండు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రియురాలు ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. ప్రాణప్రియుడు, ప్రాణం ఇచ్చేటువంటి ప్రియురాలు ప్రాణంగా ప్రేమిస్తుంది, కానీ నిర్లక్ష్యం చూపిస్తుంది. ఏముందిలే, పండుకొనైనా చేస్తే దేవుడు వింటాడు. ఇటువంటివి ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి, నిర్లక్ష్య లక్షణాలు. దేవుని పట్ల నిర్లక్ష్యము. బైబిల్ కాళ్ళ కాడ పెట్టుకుంటుంటారు, బైబిల్ పిల్లలకి ఇచ్చేస్తారు, చించేస్తుంటారు. నిర్లక్ష్యము. అటువంటివన్నీ విడిచిపెట్టి దేవుడు అంటే ఒక ఆసక్తి, ఒక ఆశ, ఒక ప్రేమ, ఒక జాగ్రత్త, ఒక భయము, ఒక భక్తి, ఒక అనుబంధము ఒక గొప్పగా పెట్టుకోవాలి. ఆ యొక్క బంధము గొప్పగా ఉంచుకోవాలి. చాలా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఆ బంధము గొప్పగా ఉండాలి, కానీ నిర్లక్ష్యము ఉండకూడదు. కనుక ప్రార్థన కానీ, వాక్యము కానీ దొరికే కాలంలోనే, చేసే సమయంలోనే, పరిచర్య కానీ ఇంకోటైనా దేవుని కొరకు సాధనాలుగా నిలబడే సమయములోనే, వయస్సులోనే ఉండి దేవుని ప్రేమను, దేవుని యొక్క బహుమానాలను మీరు పొందుకొందురుగాక. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. వింటున్న వారి జీవితాల్లో గొప్ప మార్పు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ దీవించండి ప్రభువా. వాక్యమును వారి హృదయాల్లో నాటి ఫలింపజేయాల్సిందిగా ప్రార్థిస్తూ, నిజంగా ప్రియురాలు నాయన నిర్లక్ష్యం చూపింది, దొరకలేదు. నిజమే ప్రభువా. ఎవరైనా నిర్లక్ష్యంగా వెతుకుతే నాయన నిన్ను కనిపెట్టలేరు, నాయన నిన్ను కనుక్కోలేరు ప్రభువా. ఆ ఆసక్తి, ప్రేమ, ఆ అనుబంధంతో వెతుకుతే నువ్వు ఖచ్చితంగా దొరికే దేవుడు. నీ యొక్క దర్శనం చూపించే దేవుడు, నీ మార్గాలు నువ్వు తెలియజేసే దేవుడు. కనుక వింటున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాల్సింది
చేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.